2025 IPL మ్యాచ్ నంబర్ 34 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ రియాక్షన్ బి లైక్. ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి వెళ్తారు. సోహెల్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న. ఆర్సీబీ మరోసారి హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయింది. దీంతో హోమ్ గ్రౌండ్ లో హ్యాట్రిక్ లూజర్స్ రుచి చూసింది. వర్షం వల్ల మ్యాచ్ 14 ఓవర్లు మాత్రమే జరిగింది. పంజాబ్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ ఓపెనర్స్ మరియు మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయింది. సాల్ట్ 4, కోహ్లీ 1, పతిదార్ 23, లివింగ్స్టోన్ 4, జితేష్ శర్మ 2, కృణాల్ పాండ్యా 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఒక టైంలో అయితే ఆర్సీబీ 42కి 7 వికెట్లు కోల్పోయింది. దీంతో 49 లోపే ఆల్అౌట్ ఏమన్నా అవుతారేమోనని అనిపించింది. కానీ టీమ్ డేవిడ్ మాత్రం నేను ఉన్నాను అని వచ్చి 26 బంతులు 50 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. లాస్ట్ ఓవర్లో అయితే వరుసగా 3 సిక్స్లు కొట్టి అరాచకమైన బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆర్సీబీ 14 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్ లో జెన్సన్ 2, చహల్ 2, హర్షదీప్ సింగ్ 2, హర్ప్రీత్ బ్రార్ 2, బార్ట్లెట్ 1 వికెట్ తీశారు. 96 పరుగుల టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన పంజాబ్ ఓపెనర్స్లో ప్రియాన్షార్య 16, ప్రభుసిమ్రన్ సింగ్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7, ఇంగ్లీష్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. కానీ వదేరా మాత్రం 19 బంతుల్లో 33 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. వదేరా, స్టోనీస్ కలిపి మ్యాచ్ ను ఫినిష్ చేశారు. దీంతో పంజాబ్ ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను గెలిచింది. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే అజిల్వుడ్ 3, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశారు. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.